అయినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 11వ అధ్యాయము 24 మరియు 25 శ్లోకాల నుంచి చర్చించుకుంటున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్టయితే భగవంతుడైన శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి ప్రవేశించడం గురించి వివరించబడింది. అధ్యాయం యొక్క శీర్షిక కూడాను శ్రీకృష్ణుని ద్వారకా నగర ప్రవేశము. ఆరంభంలో హస్తినాపురాన్ని వదులుతున్నప్పుడు, వదిలి ద్వారకకు బయలుదేరినప్పుడు హస్తినాపుర వాసులు శ్రీకృష్ణుని ఎలాగైతే ఆదరించారో, ఎలా వీడ్కోలు పలికారో మనం నేర్చుకున్నాము. అదేవిధంగా శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి చేరగానే ద్వారకా నగర పురజనులంతా కూడాను శ్రీకృష్ణుని ఎలాగా స్వీకరించారు, ఎలాగా ఆదరించారో తెలుసుకున్నాము. శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు అనేటువంటి దానికి మనకి వేద శాస్త్రాల్లో వివరణ ఉంది. కృష్ణ భగవంతునికి అసలు నామమే లేదు. ఏ నామము లేనివాడు భగవంతుడు. కానీ భగవంతునికి అనేక నామాలు కూడా ఉన్నాయి. అనంతమైన నామాలు కూడా ఉన్నాయి. ఆ నామాలన్నీ కూడాను ఎలా ప్రకటితమయ్యాయి? భగవంతుని యొక్క గుణగణాలని బట్టి, ఆయన చేసే కార్యక్రమాల్ని బట్టి ఆయనకి అనేక నామాలు ఇవ్వబడ్డాయి. అందులో చాలా ప్రాముఖ్యమైన నామము శ్రీకృష్ణ. కృష్ణ అంటే అత్యంత సౌందర్యవంతమైన, అత్యంత ఆకర్షణీయమైన అనేటువంటి అర్థం వస్తుంది. కృష్ణ అని భగవంతుడిని ఎందుకన్నారు? అత్యంత ఆకర్షణీయుడు కాబట్టి. శ్రీకృష్ణ అంటే అత్యంత ఆకర్షణీయమైన. మిగిలిన భగవంతుని నామాలు చూసినట్టయితే అతని భక్తులతోని, లేకపోతే అతని దివ్య లీలలతోని భగవంతుని నామం ఏర్పరచడం జరిగింది. నందనందన, యశోదానందన, గోపజన వల్లభ, గోపీనాథ, గోవింద, ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క గుణాలతో ఏర్పడిన నామాలు. లేకపోతే భగవద్భక్తులకి భగవంతునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే నామాలు. లేకపోతే దివ్యలీలను మధుసూదన, మధు అనే రాక్షసుని సంహరించిన దివ్యలీలని ప్రకటించేశారు కాబట్టి మధుసూదన. గోవులు అంటే, గో అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. ఒకటి గోవు, ఆవు. ఇంకొకటి ఇంద్రియాలు. గోవులకు మరియు ఇంద్రియాలకి రెండింటికి కూడా ఆనందాన్ని కలిగించేటువంటి వ్యక్తి కాబట్టి గోవిందుడు. గోపాలకుడు, గోవులను పరిపాలించాడు కాబట్టి గోపాలకుడు. ఇలాగా భగవంతునికి అనంతమైన నామాలున్నాయి. దేన్ని బట్టి వచ్చాయి? భక్తులతో ఏర్పరచుకున్న సంబంధం కానివ్వండి, అతని దివ్య లీలలు కానివ్వండి, లేకపోతే అతని యొక్క భక్తులతో ఉన్న సంబంధము, అతని దివ్య లీలలు మరియు అతని యొక్క వ్యక్తీకృతమైన గుణాలు. కృష్ణ అంటే అత్యంత ఆకర్షణీయమైన, భగవంతుడు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాడు కాబట్టి, ఆ లక్షణము భగవంతునికి ఉంది కాబట్టి శ్రీకృష్ణుడు అన్నారు. ఇంకొక నామం ఇక్కడ ఉపయోగించారు. అచ్యుతః. అచ్యుత. అచ్యుత అంటే స్తుతించబడినది. అంటే భౌతికమైనటువంటి స్థితి భగవంతుడిని సృజింపలేదు. అందుకనే భగవంతునికి అచ్యుత అనే పేరుంది. మామూలు జీవాత్మలు అవి కూడా ఆధ్యాత్మికమైనవే అయినప్పటికీ ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తులోకి ప్రవేశించగానే భౌతిక త్రిగుణాలకి లోనై భౌతిక శరీరాన్ని పొంది చ్యుతులు అంటే దీనితో భౌతికమైనటువంటి శక్తితో సృజింపబడి దానితో ప్రభావితం చెంది ఉంటారు. కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడు భౌతికమైన శక్తులు దేనితోనూ కూడాను ప్రభావితం చెందడు. త్రిగుణాలతో కూడాను ప్రభావితం చెందడు. నిజానికి త్రిగుణాలు కూడాను భగవంతుని యొక్క ఆధీనంలో పనిచేస్తున్నాయి. అలాంటి భగవంతుడు అచ్యుతుడు అని, ఆధ్యాత్మికుడు అని చెప్పడానికి ఇంకో విషయాన్ని కూడా ఇక్కడ ఉటంకించారు. అదేమిటి అంటే, ద్వారకావాసులు సౌందర్యనిధి అయిన అచ్యుతుని నిత్యము గాంచుటకు అలవాటు పడినను ఎన్నడూనూ సంతృప్తి చెందలేదు. అది ఆధ్యాత్మిక స్థితి యొక్క వివరణ. ఏదైనా భౌతికమైందనుకోండి, అది ఆరంభంలో ఆకర్షణీయంగా ఉన్నప్పటికిని, దాని మీద మనకున్నటువంటి ఆకర్షణ కానివ్వండి, ఉత్సాహం కానివ్వండి,
మెల్లమెల్లగా తరిగిపోతుంది. మీరేదైనా తీసుకోండి భౌతిక ప్రపంచంలో. భౌతికంగా ఏదైనా సాధించాలనుకున్నారనుకోండి చాలా కష్టపడతారు. దానికోసం ఉవ్విళ్ళూరుతుంటాడు. అదొచ్చేంత వరకి ఆరాటపడుతూ ఉంటారు. ఒకసారి అది లభ్యమైందనుకోండి ఆనందాన్ని పొందుతారు. కానీ ఎంతో సేపు ఉండదది. కొంతసేపటికి అది అయిపోయింది కదా! అనేటువంటి భావన కలుగుతుంది. అందమైన వస్తువుని మీరు చూసారనుకోండి, 1, 2, 3, 4 సార్లు చూసారనుకోండి, దాని తర్వాత దాన్ని మళ్ళీ చూడాలనేటువంటి ఆసక్తి తగ్గిపోతుంది. భౌతిక ప్రపంచంలో మనం ఏది చూసినా కూడాను అలాగే ఉంటుంది. కానీ ఆధ్యాత్మికుడు, శాశ్వతుడు అయినటువంటి భగవంతుడిని ఎన్ని సార్లు చూసినా, ఎంతసేపు చూసినా కూడాను తనివి తీరకుండా ఉంటుంది అనడానికి నిదర్శనము ద్వారకావాసులు చూపించినటువంటి ఆతృత. ద్వారకాపుర స్త్రీలు భగవంతుడైన శ్రీకృష్ణుడిని అనేక పర్యాయాలు దర్శించారు. నిత్యము భగవంతుడిని వాళ్ళు చూస్తూ ఉంటారు. అయినా సరే భగవంతుని యొక్క రాకని గురించి తెలుసుకోగానే మళ్ళీ ఎంతో ఉత్సాహంగా భగవంతుడిని చూడ్డానికెళ్ళిపోయారు. అంటే సంతృప్తి చెంది ఉన్నట్టయితే ఆ పని చేసి ఉండేవారు కాదు కదా! అని శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి వివరణ ఇస్తున్నారు. శ్రీకృష్ణుడిని చూడాలి, దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆకాంక్షలో, ఆ అభిలాషలో వారెన్నడూ కూడాను తృప్తి చెందలేదు, తనివి నొందలేదు అని చెప్తున్నారు. ఎందుకని? భగవంతుడు ఆధ్యాత్మికుడు కాబట్టి అనే వివరణని కూడా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఇస్తున్నారు. భౌతికమైన వస్తువులు కానివ్వండి, ఆహ్, భౌతికమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, మనము 1, 2, 3, 4 సార్లు చూసాక దాని మీద ఆకర్షణ తగ్గిపోతుంది. అది కేవలం భౌతిక వస్తువులకే వర్తిస్తుంది కానీ, ఆధ్యాత్మిక జగానికి వర్తించదు అని చెప్తున్నారు. అచ్యుతుడు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికుడు, భగవంతుడు కాబట్టి అతన్ని చూడ్డానికి ఆళ్ళు ఉవ్విళ్ళూరారు అనే విషయం తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో ఇంకో విషయం కూడా చెప్పారు. ఏంటది? ద్వారకా నగరం యొక్క ప్రగతి గురించి మనం మాట్లాడుకున్నాము. సుందరమైన ఉద్యానవనాల గురించి మాట్లాడుకున్నప్పుడు అది కేవలము రాజభవనాలకే పరిమితమైంది కాదు. నగరమంతా ప్రతి వాళ్ళు కూడాను అలాంటి సుందరమైన ఉద్యానవనాన్ని కలిగి ఉన్నారు. ప్రాకృతి సహజమైనటువంటి ప్రకృతితో మమైకమై జీవితాన్ని కొనసాగించారు. ఆ విషయాన్ని కూడా మనము ఇంతకుముందు శ్లోకాల్లో చర్చించుకున్నాం. భౌతిక జీవన విధానంలో స్థిరపడేటువంటి వస్తువు ఏదైనా సరే, ఈ శరీరమైనా సరే, మనం ఇంతకుముందు అనేక పర్యాయాలు దీన్ని భగవద్గీతలో మనకి విస్తృతంగా చర్చించడం జరిగింది. ప్రకృతి నియమాల ప్రకారంగా భౌతికమైనటువంటి ఈ శరీరము ఎన్ని రకాల స్థితులకు లోనవుతుంది? పుట్టుట, పెరుగుట, మార్పు చెందుట, అలా కొంతకాలము స్థిమితంగా ఉండుట, క్షీణించుట, నశించుట. ఇలా 6 రకాలైనటువంటి మార్పులకి లోనవుతుంది అని మనము నేర్చుకున్నాం. కానీ శ్రీకృష్ణ భగవానుని యొక్క దేహము అటువంటిది కాదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను యొక్క దేహం కూడా ఆధ్యాత్మికమైంది. అందుకనే భగవంతుడు భౌతిక ప్రకృతిలో ఆవిర్భవించినా కూడాను దానికి లోబడడు. భగవంతుని సౌందర్యవంతుడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎంతటి సౌందర్యము అది మన భౌతిక ప్రకృతిలో ఎక్కడ చూసింది కాదది. ఆ అద్భుతమైన సౌందర్యాన్ని మనం అభివర్ణించడానికి పదాలు కూడా అందుబాటులో ఉండవు. దేనితో అభివర్ణించాలి? ఎలా అభివర్ణించాలి? దానితో సమానమైంది కానీ, ఉన్నతమైంది కానీ ఏదీ లేదు. అలాంటప్పుడు అతని సౌందర్యాన్ని ఎలా మనకు అర్థమయ్యేలా చెప్పాలి? సౌందర్యవంతుడు అంతవరకే చెప్పగలం. చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సౌందర్యానికి నిధి అయినటువంటి భగవంతుడు మన ఊహకి వదిలేసారు ఈ పదానికి కానీ ఎలా చెప్పాలి? ఆ సౌందర్యాన్ని భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మన భౌతిక ఇంద్రియాలతో అనేక అనుభూతుల్ని చెందిన మనకి అలాంటి సౌందర్యాన్ని పోల్చడానికి ఎక్కడా లేదు. అంతేకాకుండా భగవంతునిలో నిత్యుడు, శాశ్వతుడు, నిత్య దివ్య సుందర రూపుడు. నిత్యము శాశ్వతుడు అంటే అనేక రకములైనటువంటి నిత్యము అంటే శాశ్వతము. ఇంకొక అర్థం ఏమిటంటే క్రొత్తదైనది.
నూతనమైనది అనే అర్థం కూడా ఉంది. భగవంతుడు నిత్యుడు అంటే శాశ్వతుడు. అంతేకాకుండా ఎప్పుడూ కూడాను భగవంతుడిలో కొత్త కొత్త కోణాలు కనిపిస్తూ ఉంటాయి. తన సౌందర్యంలో కూడాను. అందుకనే అలా అద్భుతమైనటువంటి కొత్త కొత్త రూపాలని కూడా ప్రకటింపజేస్తుంటాడు గాబట్టి, కొత్త కొత్త దృక్కోణాలను ప్రకటితం చేస్తూ ఉంటాడు గాబట్టి, భగవంతుడిని చూసి ఎవరు కూడా తనివినందరు. ఈ భగవంతుని యొక్క చూడండి, మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఏమని అంటే, భౌతిక ప్రకృతిలో భగవంతుడు అన్నీ ఎందుకు సృష్టించాడు అంటే, ఈ బంధాలు కానీ, అనుబంధాలు కానీ, వస్తువులు కానీ, స్థితులు కానీ, అన్నీ కూడాను మనం ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అవగాహన చేసుకోవడానికి, వాటిని చూసి కొంత బేరీజు వేసుకోవడానికి, లేకపోతే ఉపమానాలుగా స్వీకరించి, ఆధ్యాత్మిక జగత్తు యొక్క స్థితిని అర్థం చేసుకోవడానికి భౌతిక ప్రకృతిని, భౌతిక ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. భౌతిక ప్రపంచంలోని బంధాలు కూడా అందుకే అందించడం జరిగింది అని నేర్చుకున్నాను. కానీ భగవంతునితో సమానమైనటువంటి అందం ఏది లేదు. భగవంతునితో సమానమైనటువంటి వ్యక్తి లేరు. మరి భగవంతుని సుందర సౌందర్య రూపాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? అది నిజంగా భగవంతుని స్వరూపాన్ని, భగవంతుని సుందరమైనటువంటి రూపాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన శాంతా సదైవ ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన బ్రహ్మ సంహితలో చెప్పారు. భగవంతుని యొక్క దివ్య సుందర రూపాన్ని మనం తిలకించాలి అంటే భగవద్భక్తిని పెంచుకొని, ప్రేమ అనేటువంటి కాటుకని కళ్ళకి అద్దుకొని భగవంతుని చూసినట్టయితే, భగవంతుని సుందర విగ్రహం మనకు అగుపిస్తుంది. ఎలాగండి? ఇక్కడ లేరు కదా భగవంతుడు. గోలోక బృందావనంలో ఉన్నారు కదా! అన్ని చోట్ల స్థిమితుడై ఉన్నాడు భగవంతుడు. అర్చ విగ్రహంలో స్థిమితుడై ఉన్నాడు భగవంతుడు. మనం అర్చ విగ్రహాన్ని ఏకాగ్రతతో చూసి ప్రేమ అనే కాటుకని కళ్ళకు పెట్టుకొని భగవంతుని అర్చ విగ్రహాన్ని చూసామనుకోండి, దాంట్లో మనం భగవంతుని చూడగలుగుతాము. భగవంతుని దివ్య సుందర రూపం మనకు ప్రకటితమవుతుంది. భగవంతుని రూపానికి, గుణాలకి, అతని నామానికి అవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి, పరిపూర్ణమైనవి. అందుకని వాటిలో వ్యత్యాసం లేదని కూడా చెప్పుకుంది. ఎవరైనా సరే భగవంతుని చూడడం ద్వారా, శ్రీకృష్ణుని చూడడం ద్వారా తృప్తిని పొందాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? భగవన్నామాన్ని జపించినప్పుడు కూడాను, దివ్య లీలని మనం మననం చేసినప్పుడు, శ్రవణం చేసినప్పుడు కూడాను, భగవంతుడిని చూసిన అనుభూతిని మనం పొందగలుగుతాము. సంతృప్తిని మనం పొందగలుగుతాము. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అనంతుడు. అతని శక్తులకి కానీ, అతని పరివారానికి కానీ హద్దు అంటూ ఏం లేదు. భౌతిక ప్రపంచంలోనే అతనికి గృహస్థాశ్రమ జీవనాన్ని గడిపినప్పుడు 1,00,000కు పైగా అతని పరివారం ఉంది అని మనం చర్చించుకున్నాం. మనం రోజు వైష్ణవులందరికీ కూడా ప్రణామం చేసిన తర్వాత వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభిః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. దాని తర్వాత అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. అనంత కోటి వైష్ణవులు ఎంతమంది ఉన్నారు? అతనికి సేవకులు ఎంతమంది ఉన్నారు? అనంతమైన కోట్లు. అనంత కోటి. అనంతము అంటే లెక్కబెట్టనన్నంత మంది భక్తులున్నారాయనకి, వైష్ణవులున్నారాయనకి. అనేకమైన వైకుంఠ లోకాలున్నాయి. అన్ని వైకుంఠ లోకాల్లో కూడాను భగవంతుని సేవ అనునిత్యం జరుగుతూ ఉంది. అక్కడ ఎవరున్నారు వైకుంఠ లోకాల్లో? ఎంతో మంది జీవరాశులు, భక్తులు, వైష్ణవులున్నారు భగవంతుని సేవలో. ఈ సృష్టి మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, భౌతిక జగత్తంతా కూడాను భగవత్ సృష్టిలో 4వ భాగం మాత్రమే. మిగిలిన 3 భాగాలు ఆధ్యాత్మిక జగత్తు అని చెప్పబడింది. దానికి సంబంధించి శ్రీల ప్రభుపాదుల వారు వివరణ ఇస్తారు. ఒక నగరాన్ని నిర్మించామనుకోండి, దాంట్లో కారాగారం కూడా ఉంటుంది నగరంలో. కానీ అది చాలా చిన్నగా ఉంటుంది. నగరంతో పోలిస్తే చాలా చిన్న ఒక భవంతి లేకపోతే 2, 3 భవంతులు ఒక ప్రదేశంలో
నిర్మించబడినవి అయి ఉంటాయి. మొత్తం నగరాన్ని పరిగణలోకి తీసుకున్నారనుకోండి అది చాలా చిన్నది. భౌతిక జగత్తు కూడాను ఎందుకు సృష్టించబడింది? వ్యక్తులలో పరివర్తనను తీసుకురావడానికి, జీవాత్మలలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించడానికి భౌతిక ప్రకృతి సృష్టించబడింది. మరిది కారాగారం కదా! కారాగారం ఎంతుంటుంది నగరంతో పోలిస్తే? చాలా చిన్నది. అలాగే సృష్టి మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు భౌతిక సృష్టి ఆధ్యాత్మిక జగత్తు మొత్తం సృష్టిలో నాలుగో వంతు. అంటే మిగిలిన 3 భాగాలు ఆధ్యాత్మిక జగత్తు అని చెప్పబడింది. కానీ భగవంతుని యొక్క రూపము ఆహ్, ఎంత సౌందర్యంగా ఉంటుంది అంటే, మనము భౌతికమైనటువంటి మన స్థితి నుంచి ఊహించలేము. అంత మాధుర్యంగా ఉంటుంది. అంత సౌందర్యంగా ఉంటుంది. మదన మోహనుడు. మన్మధుడే చాలా అందంగా ఉంటాడు. అలాంటి మన్మధుడిని కూడా మోహింపజేసిన వాడు శ్రీకృష్ణుడు. ఎవరితోని? అందరితోనే మోహించబడ్డాడు శ్రీకృష్ణుడు. ఒకానొక సందర్భంలో మోహిని అవతారంలో భగవంతుడు ప్రకటితమైనప్పుడు స్వయంగా శివుడు ఇంద్రియ నిగ్రహంలో ఎవరికైనా ఉదాహరణ చెప్పాలి అంటే ఎంతటి ఉదాత్తుడు అంటే పరమశివుడు. అలాంటి పరమశివుడు కూడాను భగవంతుని యొక్క రూపాన్ని చూసి మోహితుడైపోయాడు. అంత అద్భుతమైనటువంటి అందము శ్రీకృష్ణుడిది. శ్రీకృష్ణుని వక్షస్థలము లక్ష్మీదేవికి నివాస స్థలము. సౌందర్య పిపాసులైనటువంటి వ్యక్తులందరికీ కూడాను శ్రీకృష్ణుడి యొక్క ఆహ్, రూపము అత్యంత రమణీయమైనటువంటిది. కానీ ఆ రసానుభూతిని మనం పొందాలి అంటే ఏం చేయాలి? భగవంతుని చూడాలి అంటే ఏం చేయాలి? ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన భక్తియుక్త సేవలో నియుక్తులైనప్పుడు మాత్రమే అది మనము చేయగలుగుతాం. ద్వారకా నగర స్త్రీలందరూ కూడాను భగవద్భక్తిలో నియుక్తులై ఉన్నారు. అందుకనే భగవంతుని సుందర విగ్రహ రూపాన్ని చూడగలుగుతున్నారు వాళ్ళు. భగవంతుని మీద ప్రేమ లేకపోతే ఎదురుగా కనబడ్డా కూడాను భగవంతునిలోని సౌందర్యాన్ని మనం తిలకించలేము. మనం చూస్తాం కదా! కౌరవులు ముఖ్యంగా దుర్యోధనాదులకి ఎదురుగా ఉన్నారు భగవంతుడు. కానీ భగవంతుడిని గుర్తించలేకపోయారు వాళ్ళు. అభినందించలేకపోయారు, ఆరాధించలేకపోయారు. మహా అంటే ఏమనుకున్నారు? ఓహ్! మాయలు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మాయాజాలం చేయగలడు. కొన్ని ప్రత్యేకమైన విద్యలు తెలిసినవాడు. మిగిలిన వాళ్ళకి తెలియనివి అతనికి మాత్రమే తెలిసిన కొన్ని ప్రత్యేక విద్యలున్నాయి. అంతవరకు మాత్రమే గుర్తించారు. కానీ భగవంతుడు అని గుర్తించలేకపోయారు. కానీ ద్వారకా నగరంలోని స్త్రీలు అది గమనించగలిగారు. ఎందుకని? భక్తియుక్త సేవలో నియుక్తులైనటువంటి శుద్ధ భక్తులు వాళ్ళు. అందుకని ప్రేమాంజన చురిత ప్రేమ అనేటువంటి కాటుకని కళ్ళకు పెట్టుకొని భగవంతుడిని చూడడానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా వాళ్ళ భవంతులు పైకెక్కారు అని చెప్తున్నారు. దీనివల్ల ఇంకో విషయం కూడా తెలుస్తుంది ఏంటి అంటే, ద్వారకా నగరంలో ఉన్నటువంటి పుర్రజనులంతా కూడాను చాలా విలాసవంతమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. వాళ్ళందరికి కూడా ఉన్నతమైనటువంటి భవనాలున్నాయి అని అవగతమవుతుంది అని శిల ప్రభుపాదులు గారు చెప్తున్నారు. అలా వాళ్ళ భవంతుల పైనుంచే వెళ్లి భగవంతుడిని వీక్షించారు కాబట్టి, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు ఇక్కడ శిల ప్రభుపాదుల వారు. ఏమిటది? వాళ్ళ గౌరవానికి ఎక్కడ భంగం కలగలేదు. స్త్రీకి సరియైన గౌరవం ఎప్పుడు లభిస్తుంది? ఘనంగా రక్షించబడుతుంది వాళ్ళ గౌరవము. స్త్రీలు పురుషులతో కలవకుండా ఉన్నన్నాళ్ళు. పురుషుని నుండి స్త్రీని దూరంగా ఉంచినప్పుడే స్త్రీ యొక్క గౌరవము ఘనంగా బడగలదు. అందుకని స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలువరాదు అనేటువంటి నియమ నిబంధనని మనకి వేద శాస్త్రాల్లో అందించారు. భౌతిక నాగరికతకి అలవాటు పడి కల్మష హృదయంతోని వ్యక్తులేమనుకుంటారు? ఓహ్! స్త్రీ పురుషులను వేరుగా చూడడము అనేటువంటిది
వ్యత్యాసంతో చూడడం అనేటువంటిది సరియైన విధానం కాదు. దట్ ఈస్ ఎ డిస్క్రిమినేషన్. భేదభావాన్ని ప్రకటించడము అనుకుంటారు. కాదు. భేదభావన లేదు. సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం చెందినటువంటి వ్యక్తులు భేదభావనని స్త్రీ పురుషుల మధ్యే కాదు, ఇతర జంతు జీవాలు, వృక్షాలు, పక్షులలో కూడాను తేడా చూడరు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమः సర్వేషు భూతేషు. అన్ని జీవాత్మలని సమానంగా చూస్తారు. స్త్రీ పురుషులు ఏమిటి? చీమ, దోమ, ఎలుక, పిల్లి, నక్క, కుక్క, మనిషి అన్నీ కూడా సమానంగా చూడగలుగుతారు వారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమः సర్వేషు భూతేషు. అన్ని జీవాత్మలు సమానంగా చూస్తారు. కానీ వేదశాస్త్రాల్లో మరి ఈ వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోమని ఎందుకు చెప్పారు? చాలా ముఖ్యమైన విషయం ఇది. దీన్నెందుకు పరిగణలోకి తీసుకోమని చెప్పారు అంటే, భౌతిక జీవన విధానంలో జీవిస్తున్నప్పుడు ఒక్కొక్క జీవాత్మకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి శరీరం ఒసగబడింది. జీవాత్మలుగా స్త్రీ గాని, పురుషుడు గాని సమానులే. దాంట్లో సందేహం లేదు. కానీ వాళ్ళ కోరికల ప్రకారంగా భౌతిక ప్రకృతి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైన శరీరం ఇవ్వబడింది. ఆ శరీరాన్ని జీవాత్మ పొందినప్పుడు వాళ్ళ మానసిక స్థితి కానీ, చైతన్యం కానీ, ఇతరత్రా స్థితులు కానీ విభిన్నంగా ఉంటాయి. అదే జీవాత్మ స్త్రీ శరీరాన్ని వదిలేసి పురుష శరీరం పొందిందనుకోండి, ఇంకో రకంగా ఉంటుంది. పురుష శరీరంలో ఉన్న జీవాత్మ దాన్ని వదిలేసి స్త్రీ శరీరాన్ని పొందినప్పుడు ప్రవర్తన వేరుగా ఉంటుంది. అందుకని ఆ విభిన్నత్వాన్ని మనం గౌరవించి తీరాలి. సమానత్వం ఎక్కడుంది? అందరూ జీవాత్మలైనటువంటి స్థాయిలో సమానత్వం ఉంది. కానీ భౌతికంగా మనం చెప్పుకునేటువంటి సమానత్వం ఉంది చూసారా? అది కేవలము విచ్చలవిడిగా నిజానికి ఒకానొక సందర్భంలో దానికి సంబంధించిన వివరణ గురించి చర్చిస్తూ శ్రీల ప్రభుపాద గారు స్పష్టంగా చెప్తారు. స్త్రీలు, పురుషులు సమానము అనేటువంటి వాదనని తీసుకొచ్చింది ఏమిటి అంటే, స్త్రీలని ఎక్స్‌ప్లాయిట్ చేయడము అంటే వాళ్ళని ఆహ్, భౌతిక విధానాల్లోకి దింపడానికి, చెరబట్టడానికి అనువుగా ఉండడం కోసమని పురుషులు ప్రయోగించినటువంటిది మూర్ఖమైనటువంటి అంటే భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి పురుషులు ప్రవేశపెట్టిన సూత్రం ఇది. మూర్ఖత్వంతో కొంతమంది స్త్రీలు నవీన నాగరికత పేరుతోని దాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తారు. కానీ అది సరికాదు. చూడండి, మీరు గమనించండి. స్త్రీ సౌలభ్యంగా ఉండి వేదశాస్త్రాలకు అనుగుణంగా వేద ఆహ్, నాగరికత ప్రకారంగా జీవిస్తూ కుటుంబ పోషణ అనే కుటుంబ బాధ్యతని స్వీకరించి ఇంట్లోనే ఉందనుకోండి, అప్పుడు రకరకాల ఆహ్, మానసిక స్థితిలో ఉన్నటువంటి పురుషులకి అందరి స్త్రీలు కనబడట్లేదు కదా! అందుకని అలాంటి పురుషులు ప్రవేశపెట్టిన సూత్రం అందరూ సమానులే, వాళ్ళని ఇంట్లోనే ఎందుకుంచాలి? ఇలాంటి భావ సారూప్యత అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సమాజాన్ని కలుషితం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు. కానీ వేద నాగరికత ప్రకారంగా స్త్రీని పురుషుని నుండి దూరంగా ఉంచినప్పుడు వాళ్ళకి కలిగే గౌరవము వాళ్ళకి ఘనంగా రక్షింపబడుతుంది అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి, వేద శాస్త్రాల్లో చెప్పినవన్నీ కూడాను ఎందుకు ముఖ్యంగా స్త్రీ, పురుషులు సమానంగా ఉండాలి, వ్యత్యాసం ఎందుకు అని ఎవరు చెప్తారు? అజ్ఞానంలో ఉన్న వాళ్ళే చెప్తారు. ఎందుకనంటే ఇప్పుడు స్త్రీగా ఉన్నవాళ్ళు మరుజన్మలో పురుషులవ్వచ్చు. ఇప్పుడు పురుషులుగా ఉన్నవాళ్ళు మరుజన్మలో స్త్రీలవ్వచ్చు. అలా స్త్రీ పురుషులే ఏమిటి? మనుష్య రూపం నుంచి ఇంకో దానికి కూడా వెళ్ళవచ్చని మనం నేర్చుకున్నాం. కాబట్టి స్త్రీలు తక్కువ, పురుషులు ఎక్కువ. ఇప్పుడు తక్కువ అని చెబుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వేదశాస్త్రాలను అధ్యయనం చేశారో, ఏదో ఒక కారణవశాన ఆ వ్యక్తి మరుజన్మలో స్త్రీ అవ్వచ్చు. ఇప్పుడు స్త్రీగా ఉన్న వ్యక్తి, జీవాత్మ మరుజన్మలో పురుషుడవ్వచ్చు. కాబట్టి స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం చూపించడము అంటే వ్యక్తుల మధ్య వ్యత్యాసం చూపించడం కాదు. మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకుంటే పాటించవలసిన నియమాలలో ముఖ్యమైన నియమం ఎందుకంటే భౌతిక జీవన విధానంలో చాలా శక్తివంతమైన ఆకర్షణ స్త్రీ, పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ. మానవ జీవిత లక్ష్యమైనటువంటి భగవద్భక్తిలో స్థిరపడాలి అంటే ఈ ఆకర్షణ నుంచి జీవాత్మ ముక్తుడవ్వాలి.
సంపూర్ణంగా ఈ ఆకర్షణ నుంచి ముక్తులయ్యేంత వరకు మనము భగవద్ధామాన్ని చేరుకోలేము. ఇది సత్యం. కానీ ఏకాఏకిగా ఉన్న స్థితిలోంచి మనం ఆ ముక్తిని పొందలేం కాబట్టి, ఆ ఆకర్షణ నుంచి విముక్తులం కాలేము కాబట్టి, వేద శాస్త్రాలు వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టాయి. వేద శాస్త్రాలకు అనుగుణంగా వర్ణాశ్రమ ధర్మంలో మనం స్థిరపడి ఉన్నప్పుడు, మెల్లమెల్లగా మనలో ఉన్నటువంటి ఆకర్షణ భావన క్రమబద్ధీకరించబడి, తద్వారా మన మనసు పూర్తిగా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమవుతుంది. అందుకని ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్త్రీ పురుషులను వేరుగా ఉంచడం అంటే వాళ్ళలో వ్యత్యాసం చూపడం కాదు. సంకుచత్వం కాదు. సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం మూలంగా జరిగేటువంటి స్థితి అది. అందుకని వేద శాస్త్రాల్లో చెప్పిందంతా కూడాను ఎవరు చెప్పారు వేదాన్ని? వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృద్వేద విదేవ చాహం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. 15వ అధ్యాయం 15వ శ్లోకం. సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్తాస్మృతి జ్ఞానం అపోహనం చ. వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదాలన్నీ కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడితో చెప్పబడ్డాయి. అందుకని వాటిని అపౌరుషేయ అన్నారు. వాటిలో లోపాలేమీ లేవు. ఉండవు కూడాను. ఎందుకని? పరిపూర్ణమైనటువంటి భగవంతునిచే అపౌరుషేయ. మామూలు పురుషులు, మామూలు వ్యక్తులతో చెప్పబడినవి కాదు. సంపూర్ణ పురుషుడు, ఏకైక పురుషుడు మొత్తం జగత్తులో ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడైన శ్రీకృష్ణుడు మాత్రమే. అతనితే చెప్పబడింది. ఎందుకు చెప్పబడింది? వేదేశ సర్వం అహమేవ వేదో. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. నాచేనే చెప్పబడిన వేదాలు ఎందుకు చెప్పబడ్డాయి? నా గురించి సంపూర్ణ పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి దాని సారాంశాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, నాకు సంబంధించిన పరిజ్ఞానము జీవాత్మకు లభిస్తుంది కాబట్టి. అందుకని వేద శాస్త్రాల్లో మనకి నిర్ణయించినటువంటి విధి విధానాల్ని పాటించడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది మనను పశు జీవనం నుంచి మానవ జీవితానికి ఎదిగేలా చేస్తుంది. కానీ వేద శాస్త్రాల్లో చెప్పిన అన్ని నియమాల్ని పాటించేటువంటి స్థితి కూడాను కలియుగంలో లేదు. అందుకని చైతన్య మహాప్రభువు ఎంతో కరుణతోనొచ్చేసి ఏం చేశారు? చేయవలసిన యజ్ఞాన్ని హరే కృష్ణ మహామంత్ర యజ్ఞంగా నామజపము, నామయజ్ఞాన్ని మనకు అందించారు. హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యదా. హరినామ ఉచ్చరణ, హరినామ జపం తప్ప కలియుగంలో మరొక పద్ధతి ఏదీ లేదు. అత్యున్నత ఆధ్యాత్మిక ప్రగతిని పొందాలి అంటే ఇంకే మార్గము లేదు, ఇంకే మార్గము లేదు, ఇంకే మార్గము లేదు. ఇది 3 సార్లు చెప్పబడింది చూడండి. కలిసంతాన ఉపనిషత్తులో వస్తుంది. హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ. ఇంకేం లేదు, ఇంకేం లేదు, ఇంకేం లేదు. ఏదైనా మనము ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నప్పుడు అది సత్యం. విశ్వసించండి. అదే సత్యం, సత్యం, సత్యం. 3 సార్లు చెప్పడం ఆనవాయితీ. అలా చెప్తూ ఉంటాం కదా మనం కూడాను. అది ఇక్కడ శాస్త్రంలో కూడా మనకు అవగతమయ్యేలా చెప్పడం కోసమని దాన్ని 3 సార్లు ప్రయోగించడం జరిగింది. ఆ పదం అని చెప్పడం జరిగింది. కలియుగంలో మనము అభ్యున్నతిని చేరుకోవాలి అనుకుంటే చేసేటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. హరేర్నామ 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 ఇవ కేవలం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రోద్బలం దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే భౌతిక జీవన విధానాన్ని ప్రోత్సహిస్తుంది. వేద నాగరికతను మనము స్వీకరించినప్పుడు అది ఎంత శక్తివంతమైంది అంటే మనము తర్వాతే రేపు గాని, ఎల్లుండి గాని మళ్ళీ చర్చించుకుందాం. వేద నాగరికత ఎంత శక్తివంతమైంది అంటే భౌతిక వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని భంగం చేయాలి అనుకున్నప్పుడు కూడాను, సంఘాన్ని మొత్తం భ్రష్టపట్టించాలి అనుకున్నప్పుడు కూడా అది సాధ్యం కాలేదు. సంఘమంతా కూడాను, సమాజమంతా కూడాను వేద నాగరికతని అవలంబిస్తున్న సమయంలో అది కుదరలేదు. అందుకని చాలా
ప్రణాళికాబద్ధంగా భారతదేశ వాసుల్ని వేద నాగరికత నుంచి దూరం చేయడం జరిగింది. వేద నాగరికత తెలిసినప్పుడు భయము అనేటువంటిది ఉండదు వ్యక్తికి. జీవన విధానం ఎలా కొనసాగించాలో తెలుస్తుంది. మానవ జీవితాన్ని పొందినప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు భౌతికమైన స్థితులు వాళ్ళని ఇబ్బంది పెట్టవు, భయపెట్టవు. అందుకని ఆంగ్లేయులకు సంబంధించిన ఈ వివరణ గురించి మరొకసారి మనం చర్చించుకుందాము వివరంగా. దాన్ని ఎలాగా ఆంగ్లేయులు మెల్లమెల్లగా దాన్ని మన దేశంలో ప్రవేశపెట్టి, తద్వారా మనని వేద నాగరికతకి దూరం చేశారు. ఎందుకు చేశారు? ప్రత్యేకమైన కారణం ఉంది దానికి. అందుకని మనం దాని వైపు ఆకర్షితమై వేద నాగరికతను మనం మర్చిపోతూ ఉన్నాం. అందుకని మనం చేయవలసిన పని ఏమిటి అంటే, అవన్నీ కూడాను వేద శాస్త్రాల్లో చెప్పిన అన్ని నియమాన్ని కూడా పాటించే శక్తి సామర్థ్యాలు కూడా మనకిప్పుడు లేవు. కాబట్టి మనకి నిర్దేశించబడినటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వర్తించామనుకోండి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, భక్తియుక్త సేవలో నియుక్తం కావడము, తద్వారా మనము సంపూర్ణ వేదాల సారాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్న వాళ్ళమవుతాము. ద్వారకా నగర వాసుల్లో ముఖ్యంగా ద్వారకా నగర పురజనులంతా ఎలాగైతే భగవంతుడిని చూడగలుగుతున్నారో మనం కూడా అలా చూడగలుగుతాము. ఆ స్థితికి మనం కూడా వెళ్ళగలుగుతాం. కృష్ణ చైతన్యం ద్వారా అది సాధ్యమయ్యేటువంటి విషయం. మనం ఆపేద్దాం మాతాజీ సంటోపజీస్. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ, ఏమైనా కరెక్షన్స్ కానీ ఉన్నాయా? ప్రభుజీ యెస్.